హలో వెల్కమ్ టు రుద్రా న్యూస్. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. అయితే త్వరలో ప్రారంభం కానున్న కొత్త ఆర్థిక ఏడాదిలో ఫైనాన్షియల్ వ్యవహారాలకు సంబంధించి అనేక మార్పులు రాబోతున్నాయి. ఈ మార్పులు సామాన్య ప్రజల ఆర్థిక జీవితంలో పన్ను చెల్లింపులు, బ్యాంకింగ్, మ్యూచువల్ ఫండ్స్, గ్యాస్ సిలిండర్ ధరలు, క్రెడిట్ కార్డ్ పాయింట్ల సహా తదితర అంశాలపై ప్రభావం చూపిస్తాయి. ఈ మార్పుల గురించి మీరు ముందే తెలుసుకుంటే మీ ఆర్థిక ప్రణాళికను ఇబ్బంది లేకుండా సిద్ధం చేసుకోవచ్చు. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏప్రిల్ 1 నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కు సంబంధించి కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. 12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు ఎలాంటి పన్ను చెల్లించవలసిన అవసరం లేదు. స్టాండర్డ్ డిడక్షన్ 75,000 కలుపుకొని కూడా పన్ను చెల్లించవలసిన అవసరం లేదు. అలాగే 25,000గా ఉన్న రిబేట్ ను 60,000కు పెంచారు. రివార్డులపై ఎస్బీఐ కార్డ్స్ కోత పెట్టింది. ఎయిర్ ఇండియా టికెట్, స్విగ్గీ ఆర్డర్లపై లభించే రివార్డులను తగ్గించింది. ఎయిర్ ఇండియా ఎస్బీఐ సిగ్నేచర్, ఎయిర్ ఇండియా ఎస్బీఐ ప్లాటినం, ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు ఏప్రిల్ 1 నుంచి ప్రయోజనాల్లో కోత పడుతుంది. అలాగే యాక్సిస్ బ్యాంకు కూడా విస్తార క్రెడిట్ కార్డు రివార్డును వచ్చే నెల నుంచి సవరించనుంది. ఈ కార్డు వాడే వారికి కొన్ని ప్రయోజనాల్లో కోత పడనుంది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు కూడా ఏప్రిల్లో రెన్యువల్ అయ్యే విస్తార కార్డులకు వార్షిక ఛార్జీ తొలగించింది. ఇన్యాక్టివ్ లేదా వేరే వారికి కేటాయించిన మొబైల్ నెంబర్లకు ఏప్రిల్ 1 నుంచి యూపీఐ సేవలు బంద్ కానున్నాయి. దీనికి సంబంధించి బ్యాంకులు, పేమెంట్ ప్రొవైడర్లకు ఎన్పిసిఐ ఆదేశాలు జారీ చేసింది. సైబర్ మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే యూపీఐ లైట్ వ్యాలెట్ లో ఉన్న మొత్తాలను మళ్లీ బ్యాంక్ అకౌంట్ కు పంపించే ఫెసిలిటీ ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి రానుంది. పిల్లల భవిష్యత్తు కోసం దీర్ఘకాలం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వారి కోసం తీసుకొచ్చిన ఏపీఎస్ వాత్సల్య స్కీమ్ కింద కొత్త ఫైనాన్షియల్ ఇయర్ నుంచి పన్ను మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 80 సిసిడి 1బి కింద పన్ను ప్రయోజనాలను కల్పించారు. అయితే ఇది పాత పన్ను చెల్లింపుదారులకు మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం బ్యాంకుల్లోని డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు జమ అయ్యే వార్షిక వడ్డీ 50,000 దాటితే దానిపై టీడీఎస్ వసూలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ మొత్తాన్ని ₹1,00,000 పెంచారు. అటు 60 ఏళ్లలోపు వ్యక్తులకు ఈ మొత్తాన్ని 40,000 నుంచి 50,000 పెంచారు. ఈ మార్పులు అన్ని వర్గాల ప్రజలపై వివిధ రకాల ప్రభావాలను చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఈ మార్పుల గురించి తెలుసుకోవడం ద్వారా మీరు మరింత సమర్థవంతమైన ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవచ్చు. ఈ క్రమంలో పన్ను మినహాయింపులు పెరగడం లేదా క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లలో మార్పులు, బ్యాంకింగ్ ఛార్జీల వంటి అంశాల విషయంలో అప్రమత్తంగా ఉంటే మీ ఖర్చులను ఆదా చేసుకోవచ్చు. ఇది ఇవాల్టి టాపిక్. మళ్ళీ మరో అప్డేట్ తో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ.